తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ధైర్యం ఎక్కువయిందో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ధైర్యం తక్కువయిందో రెండు చోట్ల వైసీపీ వాళ్ళు దాడులకి దెబ్బతిన్నారు తెలుగుదేశం వాళ్ళ చేతుల్లో. అయితే దాన్ని పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎలా కవర్ చేస్తాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో విడుదల రజనీ కార్యాలయం మీద దాడి జరిగింది. తెలుగుదేశం వాళ్ళు స్పాట్లో పట్టుబడ్డారు పసుపు చొక్కాలు. దారిని పోతున్న పసుపు చొక్కా తెలుగుదేశం కార్యకర్తను అరెస్ట్ చేశారని రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి, అంతేగాని అద్దాలు బాలగొట్టారని రాయలేదు. అదే సందర్భంలో సాక్షి వచ్చేటప్పటికి పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం పలుకూరు గ్రామంలో శనివారం రాత్రి ఆదివారం తెలుగుదేశం వర్గీయులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేసి 10 మందిని గాయపరిచారు. వీళ్లలో 4గురికి తీవ్ర గాయాలైంది. గ్రామస్తుల నుంచి సేకరించిన సమాచారం మేరకు శనివారం రాత్రి టీడీపీ నాయకుడు వీర్ల వెంకయ్య ఇంటి ముందు మూత్ర విసర్జన చేశారు నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒంటేరు బ్రహ్మయ్య మీద రాళ్లు గొడ్డలతో దాడి చేసి ఆదివారం వైఎస్ఆర్సీపీ వర్గీయులు ఎక్కువ మంది పొలం పనులకు వెళ్లారు. అదే ఆధారంగా టీడీపీ వర్గీయులు గ్రామంలో ఇళ్ల వద్ద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేసి కొట్టారు. ఈ దాడులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బంకా పెదపోలయ్య, ఎల్లయ్య, ఒంటేరు పేరయ్య, బ్రహ్మయ్య, బంకా పెదిరాజు, వాడపల్లి మంగమ్మ మరో 4గురు గాయపడ్డారు. వీళ్ళలో బంకా పెదపోలయ్య, ఎల్లయ్య, ఒంటేరు పేరయ్య మరొకరికి తీవ్ర గాయాలని గాయపడిన వాళ్ళని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారన్నట్టు వార్తని హైలైట్ చేసింది.